హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా, టోటల్ 10 డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. ఆల్మోస్ట్ సెట్స్ అయితే కనుక ఉన్నాయి. ఇందులో మనకి ఈసారి మాంగ్ టిక్కా కలెక్షన్స్ లైక్ అలాంటి మంచి జ్యువెలరీ ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కొంచెం ట్రెడిషనల్గానే ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేయబోతున్నాను జ్యువెలరీని. వాటన్నిటిని కూడా ఇప్పుడు వన్ బై వన్గా చూసేద్దాం. చక్కని మాంగ్ టిక్కాతో అయితే కనుక స్టార్ట్ చేస్తున్నామండి. ఎంత అందంగా ఉందో ఈ క్వాలిటీ అయితే కనుక మీరు ఒక్కసారి క్లోజప్ లుక్లో చూస్తున్నారు కదా. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అసలు నిజంగా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంది. పాపిడి చైన్ కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేకపోతే లేక తీసుకుందాం అనే వాళ్ళు కావచ్చు, లేకపోతే మ్యాచింగ్ రిలేటెడ్గా కావచ్చు, క్వాలిటీ నచ్చి కావచ్చు. సో ఈ పాపిడి చైన్ అయితే డెఫినెట్గా హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. చాలా బాగుందండి. చిన్నలకైనా పెద్దలకైనా లంగాలకైనా, అంటే లైక్ లంగా ఓణీలు వేసుకున్నప్పుడు కానివ్వండి, అలాగే గౌన్లు వేసుకున్నప్పుడు శారీస్కి మీ జ్యువెలరీకి తగినట్టు ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. ఇంతకుముందు మనం చూసింది వచ్చేసి సీజెడ్ స్టోన్ రిలేటెడ్గా అలాంటి వాటికి వస్తుంది కదా అండి. ఇదేమో మనకి 1 గ్రామ్ గోల్డ్ రిలేటెడ్గా అయితే కనుక అలాంటి జ్యువెలరీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా, లేకపోతే రియల్ గోల్డ్ మనం ప్యూర్ గోల్డ్ 22 క్యారెట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో నేను రెండింటికి డిఫరెన్స్ కూడా చూపెడుతున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీకి లైక్ మీ కాన్సెప్ట్ టేస్ట్కి ఏది నచ్చితే మీరు దానికి వెళ్ళొచ్చు. బట్ రెండు క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. హైలీ రికమెండెడ్ అండి. 1 గ్రామ్ అయితే అది, స్టోన్ రిలేటెడ్ అయితే ఇలా తీసుకోండి. వింటేజ్ లుక్ రిలేటెడ్గా కావాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ అలాంటి సారీస్ కట్టుకున్నప్పుడు ఆ వింటేజ్ లుక్కి వింటేజ్ జ్యువెలరీ బాగుంటాయి కదా అండి. అందుకోసం అయితే కనుక ఈ జ్యువెలరీ తీసుకున్నాను. ఇంతకుముందు కూడా నేను వింటేజ్ లుక్లో మీకు మ్యాచ్ అయ్యేలాగా చాలా జ్యువెలరీ ఇచ్చానండి. దీనిలో ఇప్పుడైతే కనుక ఒక 3 to 4 వెరైటీ స్టోన్స్తో, అంటే అయితే కంప్లీట్ గ్రీన్, కంప్లీట్ మనకి రెడిష్ కాంబినేషన్, పింక్ అండ్ మనకి ఆ గ్రీన్ కాంబినేషన్, అంటే లైక్ మల్టీ అండ్ కంప్లీట్గా వైట్ స్టోన్స్ అట్లా వస్తున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మనకి గోల్డ్ ఎలా అయితే వస్తాయో అలాగే సీల్ వచ్చేస్తుంది. ప్రీమియం క్వాలిటీలో ఉంది. దీనిలో ఇంకో కలర్ కూడా తీసుకొని ఒకసారి అది చూద్దాం. అండ్ ఇప్పుడు నేను పచ్చల టైప్లో చూపించాను కదా అండి, ఇది కూడా మనకైతే కనుక ఇట్లా పింక్ కలర్ స్టోన్స్ పైన ఉంది. రెడిష్ పింక్ ఆ కాంబినేషన్ యాక్చువల్గా ఆ షేడ్లో ఉందని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ అండి, పెండెంట్ క్వాలిటీ జస్ట్ మాత్రం మారింది, స్టోన్స్ మాత్రమే. రియల్గా మనకి వింటేజ్ లుక్, రియల్ గోల్డ్ లుక్కి అయితే కనుక ఇది ఒక రిప్లికా అని చెప్పొచ్చు. సో మీకు ఏం నచ్చిందంటే దాని ప్రకారం తీసుకోండి. వైట్ కూడా బాగానే ఉంది. సో వైట్ మరి అన్నీ ఒకేలా అయిపోతుందని నేను ఇలా కాంట్రాస్ట్లో షేడ్ తీసుకున్నాను. ఈ సెట్ కూడానండి వింటేజ్ లుక్కి అయితే కనుక ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇదేంటంటే నాన్ తాడు పైన ఇంతకుముందు మన పెద్దవాళ్ళు కూడా చేయించుకునే వాళ్ళు కదా అండి, లైక్ మన అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో అయితే కనుక ఓల్డ్ కాన్సెప్ట్ జ్యువెలరీకి రిప్లికాస్ అని చెప్పొచ్చు. ఈ ఏదైతే పాలిష్ వచ్చిందో అది కూడా చక్కగా అయితే కనుక మంచి క్వాలిటీ రిలేటెడ్లో అయితే కనుక ఉంది. మనకి పాలిషింగ్ అనేది బ్యాక్ సైడ్ చైన్, అలాగే వీటికైతే స్టడ్స్ మాదిరి మనకి పెండెంట్ వచ్చింది కదా, అదే ప్యాటర్న్లో అయితే కనుక ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఆ మధ్యలో స్టోన్స్ అయితే మనం నిజంగా రియల్ గోల్డ్ ఎలా చేయించుకుంటూ ఉంటామండి, అలాగే ఆ స్టోన్ వర్క్, ఆ కార్వింగ్ అంతా కూడా సేమ్ రిప్లికా ఇచ్చారు. హైలీ రికమెండెడ్. ఇప్పుడు గోల్డ్ అంటే ఒక డిజైన్ నచ్చితే మనం లక్షల్లో పెట్టి కొనుక్కోలేం కాబట్టి ఇట్లాంటి వాటితో మనం చక్కగా పని నడిపించేయచ్చు అండ్ సేఫ్ సైడ్. ఈ వెరైటీ చూడండి, ఇది కూడా నాంతాడు ప్యాటర్న్లోనే. ఇవన్నీ కూడా ఏంటంటే ఫెస్టివల్ సీజన్కి సెట్ అవ్వాలని తీసుకొచ్చాను అనమాట. ఇది డిటాచబుల్ పెండెంట్తో వచ్చిందండి. పెండెంట్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు బయటికి మామూలుగా, అలాగే వేరే పెండెంట్స్తో కూడా అయితే కనుక పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్లెయిన్ నాంతాడు లాగా కావాలన్నా ఇలా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది, అండర్ బడ్జెట్లో ఉంది. పెండెంట్కి రిలేటెడ్గా మనకైతే కనుక ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో అటు ట్రెడిషనల్గాను పెండెంట్ని బట్టి అయితే కనుక మనం అటు కొంచెం లైక్ ఫ్యాన్సీగా కూడా మీరు చక్కగా జ్యువెలరీ అయితే కనుక సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎలాగో పెండెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పెండెంట్కి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ వస్తాయి కాబట్టి దెన్ చక్కగా అయితే కనుక మనం సెట్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఓవరాల్గా అయితే కనుక మల్టీ యూజ్ అండి. ఇది కాసిల్ పేరండి. చక్కగా అయితే కనుక పెట్టుకోదగినటువంటి గోల్డ్కి యాజ్ ఇట్ ఈజ్ కాపీలో వచ్చినటువంటి చక్కని సెట్ అండ్ పెండెంట్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సెట్ నేను ఇంతకుముందు తెప్పించాను, చాలామంది అడిగారండి, కానీ అప్పుడు అది స్టాక్ అవుట్ అయిపోయింది. సో ఇది స్టాక్లో అయితే కనుక మళ్ళీ అవైలబుల్గా ఉంది. ఈ ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుందని నేనైతే కనుక మళ్ళీ చూపిస్తున్నాను. పెండెంట్ మాదిరిగానే ఇయర్ రింగ్స్ వచ్చేసాయి, పుష్ బ్యాక్లో బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది. ఇది కనుక మీరు నిజంగా పెట్టుకుంటే అసలు 1 గ్రామ్ గోల్డ్, రోల్ గోల్డ్ అని ఎవ్వరు అనుకోరండి. ఖచ్చితంగా ఇప్పుడు కట్టుకునే మీ ట్రెడిషనల్ సారీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. హైలీ రికమెండెడ్ అనమాట. మామూలుగా మనం తాడు నల్లపూసలతో పాటుగా కూడా దీన్ని పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటుంది. అండ్ ఇప్పుడే కాకోకుండా ఈ ఫెస్టివల్ తర్వాత ఎప్పుడు వేసుకున్నా, అది చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా ఏ డ్రెస్కైనా కానీ 100% అయితే కనుక చక్కగా సెట్ అయిపోయేటటువంటి చక్కని కాసుల పేరు. యంగ్స్టర్స్కి ఒకవేళ 1 గ్రామ్ గోల్డ్ రిలేటెడ్ వద్దు అని అనుకున్నప్పుడు కూడా ఒక 2-3 వెరైటీస్ చూపిస్తానండి. కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయన్నమాట. ఇది బీడ్స్ జ్యువెలరీలో సింపుల్ హై నెక్కి పెట్టుకునేలాగా
అండ్ వాళ్ళు కట్టుకునే డ్రెస్ శారీస్ని బట్టి అయితే కనుక ఈ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. కుందన్ రిలేటెడ్లో సింపుల్ లుక్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇదైతే కనుక వాటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్, కుందన్ రిలేటెడ్ పెండెంట్ ఏదైతే వచ్చిందో దాని రిలేటెడ్గా అయితే కనుక వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి. బ్యాక్ సైడ్ ఏమో అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ వచ్చింది. సో పూసలతో అయితే కనుక మనకి చక్కగా థిక్గా అంటే లైన్స్ వైజ్గా అయితే కనుక మనకి వస్తూ చైన్ లాగా వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ కూడా మీరు చూడవచ్చు. క్వాలిటీ బాగుంది, బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ అయితే కనుక అండి ఇప్పుడు ఫ్యాన్సీ జ్యువెలరీ ఆ లైన్లో చూస్తున్నాం కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద జ్యువెలరీ అని చెప్పొచ్చు. నెక్కి నిండుగా అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ సెట్ తీసుకున్నాను. కొంచెం ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి, మోడర్న్ లుక్ లాగా ఉండడానికి ఇది ఒక సెట్ అని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా స్టోన్తో అండి మంచి ఇట్లా బాగా బ్రైట్ లుక్, హెవీ లుక్, పార్టీ వేర్ లుక్ని అయితే కనుక క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫ్యాన్సీ జ్యువెలరీలు కూడా చాలామంది ఇష్టపడతారు కాబట్టి దానికి రిలేటెడ్గా ఈ హెవీ నెక్ సెట్ ఇది పెట్టుకుంటే చాలండి, ఇంకేం అవసరం, కంప్లీట్ నెక్ చక్క క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ దీనికి రిలేటెడ్గా అయితే కనుక ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఇది స్టెప్ వైజ్ లైన్లతో అయితే కనుక సెట్ అనేది వస్తూ అలాంటి దాంట్లోనే మనకి అయితే కనుక ఇయర్ రింగ్ ప్యాటర్న్ కూడా పుష్ బ్యాక్లో వచ్చేసాయి. సో రెండు కలిపి ఒక సెట్. అండ్ పాపిడి చైన్ కూడా వచ్చింది దీనికి. ఫ్యాన్సీ జ్యువెలరీ కాన్సెప్ట్లోనే ఇది మరొక సెట్ అండి. ఇదైతే కనుక ఫ్లవర్ సెట్ రిలేటెడ్గా అయితే కనుక పెండెంట్ త్రూ తీసుకున్నాను. ఇది ఒక వెరైటీ. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది మీరు చూడొచ్చు. సేమ్ దానికి తగినట్టుగా అయితే కనుక ఇయర్ రింగ్స్తో వచ్చాయి, బాగుంది. ఒకవేళ ఫ్యాన్సీ అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అండి. ఇది మన 10th జ్యువెలరీ. మీకు ఏది కావాలన్నా లింక్స్ అన్ని చాలా క్లియర్గా ఇచ్చానండి, డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఇచ్చాను. అండ్ నా డ్రెస్ అయితే కనుక ఇది డిటాచబుల్ జాకెట్తోని మహేశ్వరి సిల్క్ శారీలో డిజైన్ చేయించినటువంటి శారీ మన గౌన్ అనమాట, ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్. నా ఇయర్ రింగ్స్ కూడా మీషోలోంచి తీసుకున్నాను. మీకు ఏది కావాలన్నా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.